హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో హెచ్పి డ్రీమ్ ల్యాప్టాప్ని అయితే మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. సో నేను సెకండ్ హ్యాండ్కి సంబంధించిన ల్యాప్టాప్ స్టోర్లో అయితే దీన్ని కొనుగోలు అయితే చేశాను. దాని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మనకు ప్యాకింగ్ అనేది ఈ విధంగా చేసి ఇచ్చారండి. సో మనకు ల్యాప్టాప్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది 11.6 ఇంచెస్. అలాగే దీని యొక్క మోడల్ హెచ్పి స్ట్రీమ్ నోట్బుక్ అండి. మనకి ఇక్కడ హెచ్పికి సంబంధించిన లోగో అయితే కనిపిస్తూ ఉంది. అలాగే దీనికి సంబంధించిన ఒక అడాప్టర్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది కూడా సెకండ్ హ్యాండ్ అడాప్టర్ అండి. సో దీనిపైన వచ్చేసి మనకు డెల్ బ్రాండెడ్ లోగో అయితే ఉంది. ప్రజెంట్ మనకు హెచ్పి ల్యాప్టాప్కి డెల్కి సంబంధించిన అడాప్టర్ అయితే ఇచ్చారు. సో దీని యొక్క వాటేజ్ చూసినట్లయితే 65 వాట్ అయితే ఉందండి. సో మన ల్యాప్టాప్ కూడా వాటేజ్ చెక్ చేసుకుని రెండు సూటబుల్ అయితేనే మీరు ఛార్జ్ అయితే చేసుకోవాలి, లేదంటే మీ ల్యాప్టాప్ అనేది బ్యాకప్ అనేది పోతుంది. సో ఇక్కడ మనకు 19.5 volts అలాగే 2.31 amps అయితే ఉంది. సో మనకు ఇది కూడా 65 వాట్కి సంబంధించిన ల్యాప్టాప్ కనుక దీన్ని అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి దీని మల్టీమీటర్ మీద కూడా ఒకసారి చెక్ చేసుకుని దీని యొక్క వోల్ట్స్ యాంప్స్ కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకున్న తర్వాత దీన్ని యూజ్ అయితే చేయండి. సో ప్రజెంట్ దీన్ని పక్కన పెడదాం. సో ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేసి చూద్దామండి. సో ఫైనల్గా మనకు ల్యాప్టాప్ అనేది ఈ విధంగా ఉంది. కీబోర్డ్ వచ్చేసి వైట్ కలర్లో ఉంది. ఇది ఇంటెల్కి సంబంధించిన సెల్రన్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ లోగో వచ్చేసి స్ట్రీమ్ అని ఉంది. సో స్ట్రీమ్కి సంబంధించిన మోడల్ అండి. స్క్రీన్ సైజ్ వచ్చేసి మనకు 11.6 ఇంచెస్ స్క్రీన్ అయితే ఉంది. సో మనకు టాప్లో వచ్చేసి ఇక్కడ మనకు ఒక వెబ్ కెమెరా అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనకి ఇక్కడ ఆడియో మైక్స్ అయితే 2 పోర్ట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకు సైడ్ చూసినట్లుగా అయితే ఒక HDMI పోర్ట్ అయితే ఉంది. దీని మించి మీరు ఏదైనా ఎక్స్టర్నల్ మానిటర్ కనెక్ట్ చేయాలంటే ఈ HDMI పోర్ట్ అయితే యూజ్ అవుతూ ఉంటుంది. మనకు అలాగే ఇక్కడ యూఎస్బికి సంబంధించిన పోర్ట్ అయితే ఉంది. మనకు దీని పక్కనే మనకు మెమరీ కార్డుకి సంబంధించిన స్లాట్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు మెమరీ కార్డుని అయితే పెట్టుకుని మీరు దీని యొక్క స్టోరేజ్ అయితే పెంచుకోవచ్చండి. LED ఇండికేటర్ అయితే ఉంది. అలాగే మనకు ఛార్జింగ్ సంబంధించిన పోర్ట్ అయితే ఉంది. మనకు ఇక్కడ పోర్ట్కి పవర్ కనెక్ట్ చేయగానే ఇక్కడ LED అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. సో మనకు బ్యాక్ సైడ్ అయితే ఎటువంటి పోర్ట్స్ అయితే లేవు. సో ఇటు సైడ్ వచ్చేసి మనకు ఒక హోల్ అయితే ఉంది. దీంట్లో ఉన్న హీట్ ఏదైనా ఉంటే బయటకు రావడం వరకు హోల్ అయితే ఉంది. అలాగే మనకి ఇక్కడ ఒక USB పోర్ట్ అయితే ఉంది. అలాగే మనకు 3.5 mm జాక్ సంబంధించిన కనెక్టర్ జాక్ అయితే ఉంది. అలాగే ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ యొక్క LED ఇండికేటర్ అయితే ఉందండి. సో మనకు పోర్ట్స్ వచ్చేసి ఇప్పుడు మనం ఫైనల్గా దీని యొక్క స్విచ్ ఆన్ చేద్దామండి. సో మనకు పవర్ బటన్ అయితే ఇటు సైడ్ అయితే ఉంది. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. మనకు దీంట్లో ఒక LED అయితే ఉంది. LED అనేది వెలుగుతుంది. సో మనకు హెచ్పికి సంబంధించిన లోగో అయితే రావటం అయితే జరిగింది. ప్రజెంట్ ఇది మనకి ఇచ్చేటప్పుడు విండోస్ 10 ఫుల్ వెర్షన్ అయితే వేసి ఇవ్వటం అయితే జరిగింది. మీకు ఒరిజినల్గా దీంట్లో విండోస్ 8.1 సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది. దీన్ని మీరు అప్డేట్ కూడా చేసుకోవచ్చు. విండోస్ 11 కూడా మీకు సపోర్ట్ అయితే చేస్తుంది. కానీ ఏంటంటే కొంచెం స్పీడ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ప్రజెంట్ మన ల్యాప్టాప్ అనేది ఆన్ ఉంది. దీని యొక్క లైటింగ్ అనేది పెంచుకోవాలనుకుంటే ఇక్కడ కీబోర్డ్ లైటింగ్ అయితే పెంచుకోండి. సో ప్రజెంట్ మనం బయట ఓపెన్ ప్లేస్లో ఉండటం వల్ల దీని స్క్రీన్ అనేది సరిగా అయితే కనబడట్లేదు. దీని వెయిట్ వచ్చేసి మనకు 1.2 kgs అయితే ఉంది. చాలా లైట్ వెయిట్. మీరు ఈ ల్యాప్టాప్ని యూజ్ చేసి పెద్ద పెద్ద టాస్క్లు అయితే చేయలేరు. బేసిక్లో ల్యాప్టాప్ కావాలనుకున్న వాళ్ళు దీన్ని అయితే పర్చేస్ అయితే చేయవచ్చు. దీని యొక్క లింక్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు దీన్ని కొనుగోలు అయితే చేయండి. ఇది 2016-15 టైంలో మోడల్ అండి ఇది. సో ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అయితే కాదు. ఇది విండోస్ 8.1తో వస్తుంది. దీని మోడల్ నెంబర్ వచ్చేసి హెచ్పి స్ట్రీమ్ ల్యాప్టాప్ అండి ఇది. అలాగే దీని మోడల్ నెంబర్ హెచ్పి స్ట్రీమ్ 11 R020TU. మీరు గూగుల్లో సెర్చ్ చేసి దీని యొక్క డీటెయిల్స్ అయితే హెచ్పి బ్రాండ్ వెబ్సైట్లోకి వెళ్ళి దీని డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు. దీని ప్రాసెసర్ సెల్రన్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. దీని ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ అండి. అలాగే దీని యొక్క ర్యామ్ వచ్చేసి 2 GB ర్యామ్ అయితే ఉంది. అలాగే మనకు దీంట్లో ఉన్న స్టోరేజ్ సరిపోవట్లేదు అనుకుంటే ఇక్కడ మెమరీ కార్డ్ని ఈ స్లాట్లో పెట్టుకుని మీరు మెమరీ కార్డ్ని అయితే ఎక్స్టెన్షన్ అయితే చేసుకోవచ్చు.
సో ప్రజెంట్ దీంట్లో ఉన్న మెమరీ కార్డ్ స్లాట్ అయితే పనిచేయట్లేదు. అలాగే HDMI పోర్ట్ అయితే పనిచేస్తుంది. అలాగే USB పోర్ట్ కూడా పనిచేస్తుంది. అలాగే పవర్ జాక్ కూడా పనిచేస్తుంది. అలాగే మనకి ఇటు సైడ్ వచ్చేసి 3.5mm జాక్ ఉంది, ఇది కూడా పనిచేస్తుంది. అలాగే USB కూడా పనిచేస్తుంది. సో మీరు సెకండ్స్ తీసుకోవాలనుకుంటే మీరు అన్నీ అక్కడే చెక్ చేసుకుని తీసుకోండి. మీకు ఇటువంటి మెమరీ కార్డు అటువంటి ఏమైనా పని చేయట్లేదు అనుకుంటే మీరు దాన్ని రిటర్న్ అయితే ఇచ్చేయచ్చు. అలాగే దీంట్లో మనకు ఒక స్క్రూ అయితే ఓపెన్ అయిపోయింది, బిగించలేదు. దానివల్ల మనకు ఈ సౌండ్ అనేది వస్తుంది. రాబోయే వీడియోస్లో మనం ఓపెన్ చేసినప్పుడు దీన్ని అయితే సర్చ్ చేసుకుందాం. అలాగే మనకి ఇక్కడ మెమరీ కార్డ్ స్లాట్ అనేది పనిచేయట్లేదు. సో దాన్ని కూడా ఏదైనా కేబుల్ డిస్కనెక్ట్ అవన్నీ చెక్ చేసుకుని సర్చ్ చేసుకోవాలి. ఒకవేళ మెమరీ కార్డు స్లాట్కి సంబంధించిన బోర్డు కానీ పనిచేయట్లేదంటే మనం అయితే ఏమీ చేయలేమండి. సో మనకు దీంట్లో ట్రాక్ బెడ్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. నేను యూఎస్బీకి సంబంధించిన అడాప్టర్ని అయితే కనెక్ట్ అది చేస్తున్నాను. కీబోర్డ్ అలాగే మౌస్ కూడా మీరు ఈ విధంగా ఎక్స్టర్నల్గా పెంచుకోవచ్చు. అలాగే మౌస్ యొక్క స్విచ్ని ఆన్ చేయండి. చూడండి, దీంట్లో వచ్చేసి మనం మెమరీ కార్డుకి సంబంధించిన 16GB మెమరీ కార్డుని అయితే దీంట్లో పెడుతున్నాను. దీనికి సంబంధించిన డీటెయిల్స్, డ్రైవ్ ఓపెన్ అవుతుందో లేదో తెలుస్తుంది. సో మనకి ఇక్కడ డ్రైవ్ అయితే ఓపెన్ అయితే కాలేదు. సో దీంట్లో మెమరీ కార్డు ఉన్నా కానీ మనకు దీనికి డ్రైవ్ అయితే చూపించట్లేదు. సో మెమరీ కార్డుని అయితే ఓపెన్ అయితే చేశాను, దీని యొక్క డ్రైవ్ అయితే లేదు. డ్రైవ్ అయితే ఏమీ ఓపెన్ అయితే కాలేదు. దిస్ పీసీపై ఒకసారి రీఫ్రెష్ చేయండి లేదా క్లిక్ చేయండి. వీడియోస్ దిస్ పీసీ. సో ప్రజెంట్ మనకు సి డ్రైవ్ ఒకటే ఉంది, మెమరీ కార్డుకి సంబంధించిన డ్రైవ్ అయితే కనెక్ట్ అవ్వలేదు. సో ఈ విధంగా ఉంది అంటే దీని యొక్క మెమరీ కార్డు స్లాట్ అనేది పనిచేయట్లేదండి. సో ఇటువంటి కంప్లైంట్ ఉన్నప్పుడు మీరు అక్కడే చెక్ చేసుకుని తరువుగా తీసుకోండి. అలాగే మనం ఇదే 16GB మెమరీ కార్డ్ని ఒక అడాప్టర్ కనెక్ట్ చేసి USB ద్వారా పనిచేస్తుందో లేదో చెక్ చేద్దాం. చూడండి, మనకు యూఎస్బీకి సంబంధించిన డ్రైవ్ అనేది ఓపెన్ అయితే ఉంది. సో ఈ విధంగా మనకు మెమరీ కార్డు పనిచేయట్లేదు అంటే మీకు డ్రైవ్ అయితే చూపించదు. మెమరీ కార్డు పనిచేసేది మీరు మెమరీ కార్డు స్లాట్లో పెట్టుకున్నట్లయితే మీకు ఇక్కడ ఓపెన్ అవ్వలేదు అంటే ఈ స్లాట్ పనిచేయట్లేదని. సో మీకు మెమరీ కార్డు స్లాట్ తప్పనిసరిగా కావాలనుకుంటే మీరు ఓల్డ్ ల్యాప్టాప్స్ తీసుకునేటప్పుడు అక్కడే తరువుగా అన్నీ కూడా చెక్ చేసుకోండి. మనకు ఏవైతే అవుట్పుట్ పోర్ట్స్ ఉన్నాయో అన్నీ కూడా చెక్ చేసుకుని మీరైతే బై చేయండి. అలాగే మనకు ఈ ల్యాప్టాప్ ఎక్కడ దొరుకుతుందన్న డీటెయిల్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దీని యొక్క న్యూ ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి మనకు ఇది లాంచ్ అయిన టైంలో 22,000 రూపీస్ వరకు ఉంది. ప్రజెంట్ మనకు ఆఫర్లో అయితే వచ్చింది. సో దీని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కింద ఉంటాయి, చెక్ చేసుకోండి. ఒకవేళ లింక్స్ లేకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అదే స్టోర్లో అయితే దీన్ని కూడా పర్చేజ్ అయితే చేశాను. ఇది 6 months బ్యాక్ అయితే దీన్ని అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇది HP క్రోమ్బుక్ అండి. ప్రజెంట్ దీంట్లో 2 లెటర్స్ అయితే పనిచేయట్లేదు. సో NB కీబోర్డ్ అయితే కంప్లైంట్ అది వచ్చింది. సో ఈ విధంగా కంప్లైంట్ వచ్చినప్పుడు మీరు ఎక్స్టర్నల్గా కీబోర్డ్ యూజ్ చేసి యూజ్ అయితే చేయాలి. లేదా అది కీబోర్డ్ స్లాట్ని మార్చాలనుకుంటే మీకు కాస్ట్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. రాబోయే వీడియోలో దీని యొక్క ట్యూటోరియల్ వీడియోస్ అయితే మీకు అప్లోడ్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.